భారత క్రీడాభిమానులకు ఇది నిజంగా చాలా బాధ కలిగించే వార్త. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్కు చేరిన వినేష్ ఫోగట్ ఆశల అడియాసలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 50 కిలోల రెజ్లింగ్ విభాగంలోని గోల్డ్ మెడల్ బౌట్ ఇవాళ అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాలకు స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే ఆమె ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాముల బరువు ఉండడం మైనస్గా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్లో మెడల్ సాధించేందుకు వీలు కాదు. నిజానికి ఫోగట్ ఒలింపిక్ క్వాలిఫైర్స్ లో కూడా ఇలాంటి పరీక్షను ఎదుర్కొంది. అక్కడ జస్ట్ పాస్ అయింది. ఇప్పుడు మాత్రం ఆమె 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది. అసలు ఇప్పటి వరకు 3 సార్లు ఏ రెస్లర్ ఒలింపిక్స్ కు ఎంపిక కాలేదు. మొట్టమొదటిసారి వినేష్ ఆ ఘనత సాధించింది. ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ మీద పెద్దగా అంచనాలు ఏమీ లేవు. ఇదే ఆమెకు బాగా అనుకూలంగా మారింది. దాంతో మొదటి నుంచి అన్ని పోరాటాల్లోనూ విజయం సాధించుకుంటూ వచ్చింది. అలానే వరల్డ్ నంబర్ 1 ఓడించి సెమీస్కు చేరుకుంది. ఆ తర్వాత ఫైనల్కు వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో ఆమెకు అనర్హత వేటు పడే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.